Audio Jungle. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి మన అప్పి కస్టమర్లకు ఒక శుభవార్త అనమాట. ఇదేంటంటే మన మార్కెట్లోకి కొత్త వెహికల్ ఒకటి త్వరలో లాంచ్ కాబోతుంది అనమాట. అంటే ఫీచర్స్ ఏంది, అది ఎలా ఉండదు అని చెప్పేసి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. అది వచ్చేసి ఏంటంటే ప్యాసింజర్ వెహికల్ కాదనమాట, ఓన్లీ ట్రాలీ మాత్రమే. ఇందులో వచ్చేసి మనం అసలు ఫస్ట్ చూసుకుంటే ఏ వెహికల్ అయినా కానీ ఫస్ట్ మెయిన్ ఏం చూసుకుంటారు, ఒకటి ట్రాలీ ఆటో తీసుకునేటప్పుడు ట్రక్ లాంగ్ ఎంత ఉందని చెప్పేసి చూసుకుంటారు అనమాట. ఇది వచ్చేసి మంచి బెస్ట్ ఫీచర్స్తో తీసుకొచ్చింది. ఇది వచ్చేసి ఏంటంటే ట్రాలీ వెహికల్ అనేవి రెండు లాంచ్ చేస్తున్నారు అనమాట. అది ఏంటంటే ఒకటి వచ్చేసి అప్పి ఎక్స్ట్రా బడా 700 బడా అని చెప్పేసి ఒకటి, మరొకటి వచ్చేసి ఏంటంటే అప్పి ఎక్స్ట్రా 600 అని చెప్పేసి ఇంకొకటి అనమాట. ఈ రెండు వెహికల్ లాంచ్ అయిపోతుంది. ఈ రెండు వెహికల్ వచ్చేసి డీజిల్ వెహికల్ అనమాట, సిఎన్జి అనుకోమాకండి. అయితే ఇందులో వచ్చేసి ఫీచర్స్ చూసుకుంటే మనం ఇక్కడ మనకి ఒక ఇన్ఫర్మేషన్ పంపించారనమాట. అదేంటంటే పియాజియో ఇటీవల 7 అడుగుల డెక్తో అప్పి ఎక్స్ట్రా బడా 700 మరియు తక్కువ బడ్జెట్ కోసం అప్పి ఎక్స్ట్రా 600 అని చెప్పేసి మోడల్లో విడుదల చేసింది. వీటిలో బడా 700 మోడల్లో 750 కిలోల పేలోడ్, మెరుగైన క్యాబిన్ అని చెప్పేసి, ఎక్కువ మైలేజ్, 5 సంవత్సరాల వారంటీ వంటి ఫీచర్లు ఉన్నాయి. దీని ధర సుమారు 3,45,000 అని చెప్పేసి ప్రస్తుతానికి ఉందన్నమాట. ఎక్స్చేంజ్ షోరూమ్ నుండి ప్రారంభమవుతుంది. ఇది భారీ లోడ్లకు చివరి మైల్ డెలివరీకు బెస్ట్ ఆప్షన్ అని చెప్పేసి ఇచ్చారు. దీని ఫీచర్స్ చూసుకుంటే ముఖ్య ఫీచర్స్ వచ్చేసి అప్పి ఎక్స్ట్రా బడా 700 వచ్చేసి డెక్ సైజ్ వచ్చేసి 7 అడుగులు, తెలుసు కదా. లోపల ట్రక్ వచ్చేసి 7 అడుగులు ఉంటుంది. పేలోడ్ 750 కిలోలు హెవీ లోడ్ అనేది మోసిందంట. ఇంజన్ 10.3 HP పవర్, 626 Nm టార్కు. ఇంకోటి వచ్చేసి సస్పెన్షన్ మెరుగైన స్టెబిలిటీ కోసం యాంటీ రోల్స్ బార్స్ అని చెప్పేసి ఇచ్చారు. అంటే దీనికి మన షాకప్ గేర్ చూసుకుంటే దీనికి స్ప్రింగులు ఉంటాయా లేదా రబ్బర్ ఉంటాయా అని చెప్పేసి మనకు ఇంతవరకు కూడా క్లారిటీ అనేది లేదనమాట. అది కూడా త్వరలో మనం వెహికల్ వచ్చినప్పుడు చూద్దాం. వీల్ బేస్ వచ్చేసి 2305 mm, మెరుగైన స్టెబిలిటీ. టైర్లు 130 అండ్ 80 R12 అని చెప్పేసి ఉందన్నమాట టైర్ సైజ్ అది. దీని పర్పస్ వచ్చేసి భారీ సరుకు రవాణా, కొండ ప్రాంతాలకు 25% గ్రేడబిలిటీ అనుకూలం అని చెప్పేసి ఉందన్నమాట. ఈ కొత్త మోడల్లో ముఖ్యంగా అప్పి ఎక్స్ట్రా బడా 700 భారీ లోడ్లను సులభంగా తీసుకెళ్ళడానికి మంచి మైలేజ్ పర్ఫార్మెన్స్ అందించడానికి రూపొందించబడ్డాయి అని చెప్పేసి ఇచ్చారన్నమాట. ఇందులో మనం దీని యొక్క ఫీచర్ చూసుకుంటే అసలు ఫస్ట్ ఈ 700cc ఇంజను 750 కిలోల వెయిట్ అనేది మోయబడింది అనమాట, మోస్తుంది. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా. ఈ యొక్క వెహికల్ వచ్చేసి లాంచ్ ఈరోజు అయిందిలే, కానీ జనవరి 20 లేదా 23వ తారీఖు ఖమ్మం భారత్ ఆటోటెక్ షోరూంలోకి వచ్చింది అనమాట. అక్కడికి వచ్చినప్పుడు కంపల్సరీగా ఆ యొక్క వెహికల్ దగ్గరికి పోయి మీకు ఈ యొక్క వెహికల్లో ఇంజిన్ ఎలా ఉంది, దీని ఫ్రంట్ కానుండి మొత్తం టైర్లు ఏమి ఇచ్చారు, ఎంత దీని పర్ఫార్మెన్స్ ఎంత ఉందని చెప్పేసి మొత్తం కూడా A to Z రివ్యూ అనేది ఇస్తారన్నమాట. ప్రతి పార్ట్ చూపించి మీకు. నాకు తెలిసిన వరకు ఏంటంటే ఈ యొక్క వెహికల్ అనేది 700cc ఇంజిన్ కాబట్టి 90% అదర్ వెహికల్ కొన్ని మినీ 4 వీలర్స్ ఉంటాయి అన్నమాట, వాటికి ధీటుగా పోటీ ఇచ్చిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను అనమాట. మరి ఇందులో ఇంజన్ 700cc ఇంజన్ ఇచ్చారు కాబట్టి అసలు ఇంజన్ ఎలా సెట్ చేశారు, మన ఓల్డ్ చూసుకుంటే మన మెగా టైప్ ఉంటుందా ఇంజన్ అనేది, లేదా అప్పి ఇదివరకు సెన్సార్ ఇంజన్ ఉన్నాయి కదా ఆ టైప్ ఉంటాయా, లేదా ఇప్పుడున్న క్లాసిక్ ఇంజన్నే కొద్దిగా ఏమైనా మోడిఫికేషన్ చేసి ఏమైనా ఇంజన్లో దమ్ అనేది ఏమైనా పెంచి ఇంజన్ అది ఫిట్టింగ్ చేయబడ్డారా అని చెప్పి, ఇంజన్ అది ఫిట్టింగ్ చేసి దానికి ఫిట్టింగ్ చేయబడింది అని చెప్పేసి మనం చూస్తేనే అర్థమైంది అనమాట. అలాగే నాకు తెలిసిన వరకు దీనికి ఇంత హెవీ లోడ్ ఇచ్చారు కాబట్టి లెఫ్ట్ అండ్ రైట్ 90% స్ప్రింగ్ సిస్టమ్ అనేది ఇస్తారని చెప్పేసి నేను అనుకుంటాను అనమాట. స్ప్రింగ్ సిస్టమ్ ఇస్తారా లేదా దీనికి ఓన్లీ రబ్బర్ బెడ్లే ఇస్తారా అని చెప్పేసి మనం చూసుకోవాలంటే వెహికల్ వస్తేనే చూడటం జరిగింది అనమాట. ఇంకోటి వచ్చేసి ఏంటంటే 7 అడుగులు లాంగ్ ఉంది కాబట్టి వెహికల్ అనేది, దీని యొక్క బాడీ చూసుకుంటే 90% ఈ యొక్క బాడీ అనేది చాలా మందం అనేది దృఢంగా అనేది ఉంటుంది అనమాట. ఎందుకంటే ఎప్పుడైనా కానీ మనం లోడ్ విషయం చూసుకుంటే ఇంత హెవీ ఇచ్చారు కాబట్టి, లోడ్ అనేది ఇంత లాంగ్ ఇచ్చారు కాబట్టి వెహికల్ అనేది బరాబరు మనం వాళ్ళు అనుకున్న దానికంటే ఇప్పుడు అప్పి వెహికల్ ఉంది దానికి
ఇప్పుడు వాళ్ళు ఇచ్చేదానికంటే కూడా మనం కొద్దిగా ఎక్స్ట్రా అనేది వేస్తాం అనమాట. ఇప్పుడు వాళ్ళు 5 క్వింటాలు ఇచ్చారనుకో మనం 7 క్వింటాలు వేస్తాం. అలా వేస్తారనమాట. కాబట్టి దాన్ని కూడా వాళ్ళు మైండ్‌లో పెట్టుకొని ఈ యొక్క వెహికల్ అనేది బాడీ అనేది చాయిస్ అనేది కొద్దిగా పర్ఫెక్ట్‌గా స్టాండర్డ్‌గా తయారు చేసి ఈ యొక్క వెహికల్ అనేది మనకు తయారు చేసి ప్రొవైడ్ చేయడం జరిగిద్ది. ఇంకోటి వచ్చేసి ఏంటంటే నాకు మెయిన్ బాగా నచ్చింది ఏంటంటే ఈ యొక్క వెహికల్ అనేది ఇంత హెవీ ఇచ్చారంటే, ఇంత లాంగ్ ట్రక్ అనేది ఇచ్చారంటే మనకు సింపుల్‌గా చూసుకుంటే కొద్దిపాటి టాటా జిప్ లాంటిది. ఇది వెహికల్ వచ్చేసి మన సరుకులు ఏవైనా గానీ రవాణా చేయడానికి, ఇంకొకటి టెంట్ హౌస్‌లో కుర్చీలు వాటికి వీటికి ఏసుకోవడానికి, అలాగే మిల్లులో మనం రైస్ మిల్లు ఉంటాయి కదా! వాటికి పనికొచ్చిద్దనమాట. అలాగే ఇంకెన్నో ఉంటాయి. వాటికి మాత్రం సింపుల్‌గా పనికొచ్చిద్దనమాట. కాబట్టి మనం ఈ యొక్క వెహికల్ అనేది వచ్చినప్పుడు ఈ సెన్సార్ ఇంజిన్‌లా లేదా అసలు ఫ్రంట్ ఎలా ఉంటది? మన షాక్ అబ్జర్వర్‌ల కింద ఎలా ఉంటాయి? ఏంది? ఇంజిన్ ఎలా ఉంటది? అనేది మొత్తం తెలుసుకోవాలంటే ఒక్క 20 డేస్ ఆగండి. మీకు దాని గురించి ఫుల్ డీటెయిల్స్ అనేవి మొత్తం చూపించి మీకు చెప్పడం జరిగింది. దీని యొక్క మైలేజ్ కూడా చూసుకుంటే ఇంత 700 సీసీ ఇంజిన్ ఇచ్చినా కానీ వీళ్ళిచ్చే మైలేజ్ వచ్చేసి 30 ఇస్తున్నారు. అంటే 30 అని చెప్పి చెప్తున్నారు కదా! మరి నిజంగా 30 వచ్చిద్దా లేదా 25, 22 అలా వచ్చిద్దని చెప్పేసి తెలుసుకోవాలన్నా కానీ కొంత సమయం అనేది పట్టిద్దనమాట. నేను ఈ యొక్క వెహికల్ తీసుకొచ్చి మీకు రివ్యూ అనేది ఫుల్ రివ్యూ ఇచ్చి దీని యొక్క మైలేజ్ ఎంత వచ్చిద్దని చెప్పేసి కూడా నేను వీడియో అనేది చేస్తానమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియో మాత్రం 90% ఫేక్ వీడియో అనేది కాదనమాట. ఎందుకంటే అప్పి వాళ్ళ నుండి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే 100% ఒరిజినల్ అయితేనే వచ్చింది మనకి. ఓకే ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో అనేది ఇంతే. ఈ వీడియో నచ్చలేకండి. అలాగే మరెన్నో ఎలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మన ముత్తు టెక్ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.